వెల్కమ్ టు తెలంగాణ క్యాపిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడ నగరంలో మెప్మా డిపార్ట్మెంట్లో పనిచేసే సంస్థ సమాఖ్య రిసోర్స్ పర్సన్స్ కు ట్యాబ్లు పంపిణీ కార్యక్రమం. అన్ని నియోజకవర్గాల్లో మెప్మా డ్వాక్రా బజార్లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపిన ఎంపీ కేశినేని శివనాథ్. విజయవాడ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో సురక్ష 360 కార్యక్రమం. మహిళల రక్షణకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్న హోంమంత్రి. రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీలో భాగస్వాములైన విద్యాశాఖ అధికారులపై చర్యలు తీసుకోండి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన రెవల్యూషనరీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు రవిశంకర్ రెడ్డి. జూలై 9న నిర్వహించే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి పిలుపునిచ్చిన మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వడ్డే శోభనాద్రిరావు. మెప్మా డ్వాక్రా సంఘాలు సీఎం చంద్రబాబు మానస పుత్రిక అని డ్వాక్రా సంఘాలు చేస్తున్న సేవలు అభినందనీయమని ఎంపీ కేశినేని శివనాథ్ కొనియాడారు. ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో మెప్మా డ్వాక్రా బజార్లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. నగరంలోని ఐవీ ప్యాలెస్ లో మెప్మా డిపార్ట్మెంట్లో పనిచేసే స్లమ్ సమాఖ్య రిసోర్స్ పర్సన్స్ కు ట్యాబ్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ కేశినేని శివనాథ్, ప్రభుత్వ వేప ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు హాజరయ్యారు. విజయవాడ తూర్పు, పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాల్లో 500 మంది ఆర్పీ పర్సన్స్ కి ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ట్యాబ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ డ్వాక్రా మహిళల అభివృద్ధి కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, కామన్ ఫెసిలిటీ సెంటర్స్ తన సొంత నిధులతో ఏర్పాటు చేస్తానన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పమైన ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న ఆశయానికి అనుగుణంగా డ్వాక్రా సంఘాలు పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా పీఓ వెంకటనారాయణ, ఏపీ బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గట్టుముక్కల రఘురామరాజు, టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి, టీడీపీ నాయకులు వి నరసింహ చౌదరి, మాదకాని గురునాథన్ తదితరులు పాల్గొన్నారు. సగం పైన ఉన్నటువంటి మహిళా సోదరీమణులకి అన్ని రకాలుగా అండగా ఉండాలన్నదే ప్రభుత్వం యొక్క ఆలోచన. దానికి డ్వాక్రా వ్యవస్థను స్థాపించినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈనాడు ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల ఎప్పుడు అధికారంలోకి వచ్చినా తెలుగుదేశం పార్టీ మహిళలకు అన్ని రకాలుగా ఆర్థికంగా, సామాజిక పరంగా, విద్యాపరంగా అన్ని విధాలుగా వాళ్ళకి అండగా ఉండటం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మహిళలకి, డ్వాక్రా మహిళలకి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళా సంఘాలు చూసే ఆర్పీలందరికీ కూడా రాష్ట్రం మొత్తం ట్యాబ్లు ఇవ్వడం జరిగింది. ఇవాళ ప్రభుత్వం మనం చూస్తే డిజిటలైజేషన్ మీద చాలా దృష్టి పెట్టింది. నిజంగా మొన్న కూడా చూసాం, వాట్సాప్ గవర్నర్స్ ద్వారా దాదాపు 550 సేవలు వాట్సాప్ ద్వారా మనం అందుకోబోతున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి డ్వాక్రా మహిళలకి మధ్యలో అనుసంధానం చేసే ఆర్పీలందరికీ కూడా ట్యాబ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు, అంతేకాకుండా సంక్షేమ కార్యక్రమాలు, డ్వాక్రా మహిళలకి కొత్త పద్ధతి. మూగ బదిర విద్యార్థులు, మహిళలు టైలరింగ్, ఎంబ్రాయిడరీలో శిక్షణ పొంది నైపుణ్యాలు పెంపొందించుకుని స్వయం ఉపాధి పొందేందుకు 3 నెలల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఫిక్కీ ఫ్లో విజయవాడ చాప్టర్ చైర్పర్సన్ అమృత కుమారి తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారు స్వయం ఉపాధి పొందేందుకు అవసరమైన సహకారాన్ని కూడా ఫిక్కీ ఫ్లో ద్వారా అందిస్తామని తెలిపారు. ఫిక్కీ ఫ్లో విజయవాడ చాప్టర్ సమన కాలేజీ ఆఫ్ డిజైన్ స్టడీస్ సంయుక్త ఆధ్వర్యంలో మూగ బదిర మహిళలకు 3 నెలల నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలోని సమన కాలేజ్ ఆఫ్ డిజైన్ స్టడీస్ లో ఈ శిక్షణ కార్యక్రమం నేటి నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఫిక్కీ ఫ్లో విజయవాడ చాప్టర్ చైర్పర్సన్ అమృత కుమారి మాట్లాడుతూ మూగ బదిర మహిళలకు టైలరింగ్, ఎంబ్రాయిడరీలో 3 నెలల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారు. టైలరింగ్, ఎంబ్రాయిడరీలో నైపుణ్యాన్ని పెంపొందించి స్వయం ఉపాధి ద్వారా వారికి ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఫిక్కీ ఫ్లో ఇనిషియేటింగ్ హెడ్ విజయలక్ష్మి మాట్లాడుతూ మూగ భద్ర విద్యార్థులు, మహిళలు టైలరింగ్, ఎంబ్రాయిడరీలో శిక్షణ పొందిన తర్వాత స్వయం ఉపాధి పొందవచ్చునని, దానికి ఫ్లో ద్వారా సహకారాన్ని అందిస్తామని చెప్పారు.
స్వయం ఉపాధి కాకుండా వారికి ప్లేస్మెంట్స్ కూడా చూపించే విధంగా ప్రణాళికలు చేస్తున్నట్లు చెప్పారు. సమన కాలేజ్ ఆఫ్ డిజైన్ స్టడీస్ చైర్పర్సన్ సమన మాట్లాడుతూ ఫికీ ఫ్లోతో కలిసి మూగాభద్ర విద్యార్థులు మహిళలకు నైపుణ్య శిక్షణ ఇస్తామని చెప్పారు. గూగుల్ స్కెచ్అప్, ఆటో క్యాడ్, ఎంబ్రాయిడరీ, టై అండ్ డై, స్క్రీన్ ప్రింటింగ్ అన్ని నేర్పిస్తామని చెప్పారు. ఏడాది కాల వ్యవధి గల కోర్సును 3 నెలలకు డిజైన్ చేస్తామని. సాధారణ ప్రజలతో పోలిస్తే ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు గ్రహణ శక్తి అధికంగా ఉంటుందని రోజుకు 4 గంటలు శిక్షణ ఇస్తామని చెప్పారు. వారు ఆర్థిక స్వావలంబన సాధించడానికి స్వయం ఉపాధి చక్కటి వేదిక అని తెలిపారు. సమానా కాలేజ్ ఆఫ్ డిజైన్ స్టడీస్కి చైర్మన్ని. గతంలో కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ మేము చాలా చేసాము. ఈసారి ఫికీ ఫ్లో ఆర్గనైజేషన్తో కలిపి ఇన్ కొలాబరేషన్ ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. దీనిలో బెనిఫిట్ ఏంటంటే స్టూడెంట్స్ని డెఫ్ అండ్ డమ్ స్పెషల్ చిల్డ్రన్ స్టూడెంట్స్ని, ఇందులో గర్ల్స్ ఉన్నారు, విమెన్ ఉన్నారు, బాయ్స్ ఉన్నారు. సో వాళ్ళని బాగా స్కిల్ ట్రైనింగ్ ఇవ్వగలుగుతాము. డిజైనింగ్, సాఫ్ట్వేర్ కూడా వాళ్ళు బాగా నేర్చుకుంటారు ఈ స్పెషల్ చిల్డ్రన్. ప్లస్ సాఫ్ట్వేర్స్ వాళ్ళకి గూగుల్ స్కెచ్అప్, ఆటో క్యాడ్, 3ds Maxతో పాటు మేము వీళ్ళకి ట్రైనింగ్ గార్మెంట్ కన్స్ట్రక్షన్ ఎలా చేయాలి, ఎంబ్రాయిడరీస్ ఎలా చేయాలి, సర్ఫేస్ ఎలా డెవలప్ చేయాలి, టై అండ్ డై, స్క్రీన్ ప్రింటింగ్, డైయింగ్ అన్నీ నేర్పిస్తాం. అంటే 1 year కోర్స్ వీళ్ళకి మేము 3.5 months డిజైన్ చేస్తాం. ఎందుకంటే వీళ్ళ స్కిల్ పవర్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ ద నార్మల్ చిల్డ్రన్ అనమాట. వాళ్ళు చాలా తొందరగా క్యాచ్ చేస్తారు. వీళ్ళకి మేము మార్నింగ్ 9 to 4 క్లాస్ రన్ చేస్తే ఈ స్టూడెంట్స్కి ఒక 4 hours a day సరిపోతుంది మాకు. సో వాళ్ళకి ఇంతకు మించి గిఫ్ట్ ఏమి ఉండదు. ఎందుకంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది చాలా అవసరం వీళ్ళకి. నేను చాలా వరకు చూశాను, వీళ్ళు ఏ కంపెనీస్లో కూడా ఇవ్వలేరు, వీళ్ళని ప్రాపర్గా ప్లేస్ చేయరు వీళ్ళు కంపెనీస్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ డిసడ్వాంటేజెస్ వాళ్ళకు ఉంటాయి. వీళ్ళు కనుక సెల్ఫ్ ఎంప్లాయీగా ట్రైన్ అయ్యి నిలవగలిగితే దానికి మించిన మహిళల రక్షణకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. నేడు శక్తి యాప్ ద్వారా మహిళలకు భద్రత, భరోసా ఇస్తున్నామని ఉద్ఘాటించారు. మొబైల్ను మనకు రక్షణగా అస్త్రంగా వినియోగించుకోవాలని సూచించారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో సురక్ష 360 కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో హోంమంత్రి అనిత పాల్గొని మాట్లాడారు. ఆపదలో ఉన్నవారు వాట్సాప్ నెంబర్కు ఒక మెసేజ్ చేస్తే పోలీసులు వెంటనే అప్రమత్తం అవుతారని హోంమంత్రి అనిత చెప్పుకొచ్చారు. సీసీ కెమెరాల ద్వారా ఏపీలో నేరాల సంఖ్య తగ్గిందని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ టెక్నాలజీ వినియోగంలో ముందంజలో ఉందని ప్రశంసించారు. ఎక్కడ నేరం జరిగినా ట్రాఫిక్ స్తంభించినా అసాంఘిక శక్తుల అడ్డాలను టెక్నాలజీ ద్వారా గుర్తించి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. అస్త్రం యాప్ ద్వారా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ సమస్యలను పరిష్కరిస్తున్నారని చెప్పారు. నేడు పోలీసింగ్ అనేది ప్రజలకు చాలా చేరువవుతోంది తెలిపారు. మోడల్ పోలీస్ స్టేషన్ ఎన్టీఆర్ జిల్లా మొత్తం విస్తరించాలని హోంమంత్రి అనిత సూచించారు. సురక్ష యాప్, సురక్ష డివైస్ వల్ల ప్రజలకు ఎంతో మంచి జరుగుతోందని ఉద్ఘాటించారు. ఏపీలో ఇటీవల ఆన్లైన్ మోసాలు కూడా బాగా పెరిగాయని చెప్పారు. ప్రజలు కూడా అజ్ఞాత వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్లకు స్పందించవద్దని కోరారు. ఇలాంటి మోసాలను కూడా అరికట్టేందుకు టెక్నాలజీ ద్వారా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు. ప్రజల భద్రత కోసం ఏపీ పోలీస్ శాఖ తమ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని చెప్పారు. స్మార్ట్ పోలీసింగ్, ఇన్విజిలబుల్ పోలీసింగ్తో నేరాలకు అడ్డుకట్ట వేస్తున్నామని అన్నారు. డైనమిక్ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు సార్ గారికి, అలాగే పోలీస్ అధికారులందరికీ, కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సురక్ష 360 కార్యక్రమం ఇంత చక్కగా ఎన్టీఆర్ జిల్లాలో ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో టెక్నాలజీ చేసి ఇన్నోవేటివ్గా చేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్కి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వారు ఎప్పుడూ చెప్తుంటారు, మనం ఏ చేసినా ఇన్నోవేటివ్గా ఉండాలి, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఎస్టాబ్లిష్ చేయండి, సో దట్ మనం చేసే పని వేరే వాళ్ళు అడాప్ట్ చేసుకునేలాగా ఉండాలని. అదే ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని సిపి గారు మన జిల్లాని ఒక లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్లో, అలాగే సర్వేలెన్స్లో ఆదర్శంగా చేయడానికి చేస్తున్న కృషికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి, ఎవరైతే దాతలు ఉన్నారో, అలాగే ఎవరైతే ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసి జిల్లాని ఒక సెక్యూర్, సేఫ్ జిల్లాగా, లా అండ్ ఆర్డర్ పరంగా ఒక స్ట్రాంగ్ జిల్లాగా చేయడానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. రాష్ట్రంలో కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడీలో భాగస్వాములైన విద్యాశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని రివాల్యూషనరీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు రవిశంకర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాబోయే కాలంలో రాష్ట్రంలో కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థలు చేస్తున్న అక్రమాలపై ఆర్ఎస్యూ పోరాడుతుందని స్పష్టం చేశారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఆర్ఎస్యూ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్ఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు రవిశంకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో విద్యా సంవత్సరం ప్రారంభం అవగానే కార్పొరేట్ విద్యాసంస్థలు ర్యాంకులు, కోర్సుల పేరుతో విద్యార్థులను మభ్య
పెట్టి చేర్చుకుని దోచుకుంటున్నారని విమర్శించారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రత్యక్షంగా పుస్తకాలు, యూనిఫామ్ అమ్ముతూ విద్యార్థుల తల్లిదండ్రులను నిలువున దోచుకుంటున్నారు అని మండిపడ్డారు. రాష్ట్రంలో విద్యాశాఖ అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాబోయే కాలంలో రాష్ట్రంలో కార్పొరేట్, ప్రైవేటు విద్యా సంస్థలు చేస్తున్న అక్రమాలపై ఉద్యమాలు కొనసాగిస్తామని, అలాగే అవినీతికి నిలయంగా మారిన విద్యాశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని కూడా ఉద్యమాలకు కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీధర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రఘురామరెడ్డి, విజయవాడ నగర అధ్యక్షులు నరేష్ నాయుడు, కార్యదర్శి విష్ణువర్ధన్ పాల్గొన్నారు. నమస్కారం సార్. రవిశంకర్ రెడ్డి, రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీ రోజు పెరుగుతూ ఉంది. గతం కంటే కూడా ఈ విద్యా సంవత్సరం 40% ఫీజులు పెంచి విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకుంటా ఉన్నారు. అట్లాగే నిబంధనలను పాటించినటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలపైన విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తే కేసులు పెడుతున్నారు తప్ప, నిబంధనలను పాటించని కార్పొరేట్ విద్యా సంస్థలపైన ఒక్క దానిపైన కూడా ఇంతవరకు చర్యలు తీసుకునే సందర్భం లేదు. అట్లాగే ఈరోజు ఫీజుల విధానం కూడా ఈరోజు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లలకే ఈరోజు 40 నుంచి 90 వేలు వసూలు చేస్తున్నారు. అక్కడ పాఠశాల విద్యలో 1వ తరగతి నుంచి 10వ తరగతి లోపు ఈరోజు 1,40,000 నుంచి 3 లక్షలు వసూలు చేస్తున్నారు. ఈ ఇంటర్మీడియట్ విద్య ఇంకా 5 లక్షలు, 6 లక్షలు వసూలు చేస్తున్నారు. అంటే ఈరోజు కార్పొరేట్, ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ, గుంటూరు, విశాఖ, తిరుపతి. కేంద్రం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లు, వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన నూతన మార్కెట్ విధానాలకు వ్యతిరేకంగా జూలై 9న నిర్వహించే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వడ్డే శోభనాథేశ్వరరావు పిలుపునిచ్చారు. ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశానుసారం అసంఘటిత కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఉద్యోగులు, మహిళా ఉద్యోగులకు రాత్రి విధులు, కార్మికులకు పని గంటలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం సరికాదని దూరుపూరబట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలను విస్మరించిందని విమర్శించారు. కార్మికులకు నష్టం కలిగించే 4 లేబర్ కోడ్లు రద్దు చేసే వరకు కార్మిక వర్గాల పక్షాన పోరాటం చేస్తామని వడ్డే స్పష్టం చేశారు. నిన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కార్మిక సంఘాల ఐక్యవేదిక వారు నిన్న ప్రెస్ ద్వారా తెలియపరిచారు. ఈరోజు మా రైతు సంఘాల వారు కూడా మేము చర్చించుకుని ఆ కార్యక్రమాన్ని బాగా జయప్రదంగా ముందుకు తీసుకెళ్లేదానికి అనుసరించవలసిన ప్రోగ్రాం గురించి కూడా మాట్లాడుకున్నాం. అందులో భాగంగా 3వ తారీఖు లోపల అన్ని జిల్లాల్లోనూ కూడా రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, ఇతర ప్రజా సంఘాలతో కలిసి చర్చించుకుని అక్కడ 5వ తారీఖు నుంచి ఇంకా ప్రజా మొబిలైజేషన్కి బైక్ ర్యాలీలు కానీ, సైకిల్ ర్యాలీలు కానీ, వారికి ఏది ఉపయోగంగా ఉంటుందనుకుంటే ఆ రకంగా చేసుకోమని పిలుపు ఇస్తూ, అదే సమయంలో ఉత్తరాంధ్రలో 2వ తారీఖున అనకాపల్లిలో ఆ 3 జిల్లాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, రైతు సంఘాల వారు, కార్మిక సంఘాల వారు కలిసి ఆ ప్రాంతంలో ఆ కార్యక్రమం జయప్రదంగా తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి చర్చలు 4వ తారీఖున కర్నూలులో 11 ఏళ్లుగా బీజేపీ పాలనలో దేశం వెనుకబడిందని, రాష్ట్రాన్ని బీజేపీ దారుణంగా మోసం చేస్తుందని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం శుక్రవారం స్థానిక శ్రీకృష్ణ సాయి కళ్యాణ మండపంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న షర్మిల విలేకరులతో మాట్లాడారు. విభజన హామీలు ఒక్కటి అమలు కాలేదని, రాష్ట్ర విభజన సమస్యలు మోదీకి పట్టడం లేదన్నారు. ఈ రాష్ట్రంలో యోగా చేసి వెళ్లిపోయారని, యోగా మీద ఉన్న శ్రద్ధ రాష్ట్ర అభివృద్ధి మీద లేదన్నారు. రాష్ట్ర అవసరాలను పట్టించుకోవడం మానేశారని, పోలవరం నిర్వీర్యం చేస్తున్న ద్రోహి మోడీ అన్నారు. ఎత్తు తగ్గించి రాష్ట్రానికి అన్యాయం చేశారని, 41 మీటర్ల ఎత్తు అంటే అది ప్రాజెక్టు కానే కాదన్నారు. పోలవరం ప్రాజెక్టు ఆశయాలు నెరవేరవని, పోలవరం ప్రాజెక్టు ప్రయోజనాలు దెబ్బతీస్తుంటే ఒక్క ఎంపీ కూడా మాట్లాడడం లేదన్నారు. అన్ని పార్టీలు మోడీకి గులాంగిరి చేస్తున్నాయని, బాబు, పవన్, జగన్ ముగ్గురు మోదీకి ఊడిగం చేస్తున్నారన్నారు. 10 ఏళ్లు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని, రాజధాని నిర్మించి ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిదని, విభజన హామీలో రాజధాని కేంద్రం నిర్మించి ఇవ్వాల్సి ఉందని, కానీ రాజధానికి నిధులు కాకుండా అప్పులు ఇస్తున్నారన్నారు. ఇంత అన్యాయం చేస్తుంటే ప్రశ్నించే వాళ్ళు ఒక్కరు లేరన్నారు. ఇలాంటి సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం అవ్వాల్సి ఉందని, విభజన హామీలు కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే సాధ్యమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతంపై దృష్టి పెట్టామని, ఈ 4 ఏళ్లు మనకు అత్యంత కీలకమన్నారు. కోసం ఈస్ట్ గోదావరి జిల్లాలో
కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నేనే స్వయంగా వచ్చి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం జిల్లా కార్యకర్తల అభిప్రాయాలను సూచనలను తీసుకోవటానికి, వాళ్ళకేమైనా ఇబ్బందులు ఉంటే కనుక్కోవటానికి స్వయంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలిగా నేనే ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు మన రాష్ట్ర రాజకీయాలు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ బలోపేతం చాలా అవసరం. పుట్టి మా పార్టీకే కాదు, ఇది ఆంధ్ర రాష్ట్రానికి అవసరం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బలపడకపోతే, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాకపోతే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఏ ఒక్క విభజన హామీ కూడా నెరవేరదు అని ఇప్పటికీ ధృవీకరణ అయిపోయింది. 11 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ అధికారంలో ఉంది, మోడీ ప్రధానమంత్రిగానే ఉన్నారు. ఇక ఇప్పుడైతే చంద్రబాబు గారు తన భుజానే మోస్తున్నారు. అయినా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలి అని సోయి ఇప్పటికి కూడా లేదు. నిజానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓట్లేస్తే ఆ ఎంపీల చేత, ఆ బలం చేత ఇప్పుడు మోడీ గారు ప్రధానమంత్రిగా కూర్చొని ఉన్నారు. మరి అలాంటప్పుడు 10 ఏళ్ళు చేసిన మోసం ఒక ఎత్తు అయితే, గత సంవత్సరం రోజులుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చిన బలంతో మోడీ అధికారం అనుభవిస్తూ కూడా ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ గురించి మోడీ గారు మాట్లాడకపోవడం చాలా దురదృష్టకరం, చాలా దారుణం. మొన్న మోడీ గారు విశాఖపట్నంకి వచ్చారు, యోగా చేసుకొని వెళ్ళారు. కనీసం యోగా మీద ఉన్న శ్రద్ధ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద చూపలేదు మోడీ గారు. ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నారు మోడీ గారు? సమాధానం చెప్పాలి. ఎంఎస్ఎంఈ ఇంటర్నేషనల్ డే మహోత్సవం సందర్భంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్ ఆఫ్ ఇండియా తరఫున రాజమహేంద్రవరం బ్రాంచ్లో శుక్రవారం ఐసీఏఐ ఎంఎస్ఎంఈ ఈ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. స్థానిక కోరుకొండ రోడ్లోని బిజిలీ ఐస్ ఫ్యాక్టరీ ఎదురుగా వేలూరి వారి వీధిలోని తమ సంస్థ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన సెమినార్ విజయవంతంగా సాగిందని ఐసీఏఐ రాజమహేంద్రవరం బ్రాంచ్ చైర్మన్ సిఏ కేకే వెంకటేశ్వర్లు, సెక్రటరీ సిఏ బీసీహెచ్ సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. రాజమండ్రికి చెందిన సిఏ వి రాహుల్, హైదరాబాద్కి చెందిన సిఏ పి రాఘవ రిసోర్స్ పర్సన్గా విచ్చేసి ఎంఎస్ఎంఈకి సంబంధించిన పలు విషయాలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో వివరించారు. ఎఫ్ఎస్ఎం ఈ స్టేట్ కన్వీనర్ ఎం వేణుగోపాల్ కూడా హాజరయ్యారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమ శాఖ జనరల్ మేనేజర్ వి రమణశ్రీ, ఏపీఐఏసీ జోనల్ మేనేజర్ ఏ రమణారెడ్డి, ఇండస్ట్రియల్ అడ్వైజర్ డిఐఈపిసి మెంబర్ ఎన్ వెంకట్రావు, నాబార్డ్ ఏజీఎం వై సోమినాయుడు, స్టేట్ బ్యాంక్ రాజమండ్రి బ్రాంచ్ మేనేజర్ సీడ్ బి రాజమండ్రి బ్రాంచ్ మేనేజర్, ఐసిఐసిఐ బ్యాంక్ మేనేజర్, ఎస్ బ్యాంక్ మేనేజర్తో పాటు పలు జాతీయ బ్యాంకుల మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు. రుణ సదుపాయాలు వంటి విషయాలపై పలు సూచనలు చేశారు. ఎంఎస్ఎంఈ ఇంటర్నేషనల్ డే సందర్భంగా ఆహ్వానితులందరికీ చాలా ఉత్సాహపూర్వకంగా మేము మా ఇన్స్టిట్యూట్, మా చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ తరఫున, మా ఎస్ఐఆర్సి యూనిట్ తరఫున రాజమండ్రి మహేంద్రవరం బ్రాంచ్ చైర్మన్ అయినటువంటి నేను సభాముఖంగా ఇప్పుడు మన పత్రికాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసేటంటే, మేము అనుకున్న దానికంటే ఉత్సాహం చూపెట్టారు. ఎంఎస్ఎంఈ సభ్యులైతేనే ఆహ్వానితులందరూ చాలా ఉత్సాహంగా వచ్చారు. న్యూ పార్టిసిపెంట్స్, ఎగ్జిస్టింగ్ పార్టిసిపెంట్స్, ఎంక్వైరీకి వచ్చిన వాళ్ళు కింద ఎంక్వైరీ చేస్తూ రిజిస్ట్రేషన్ చేసుకుంటూనే ఉన్నారు. పైన సభ్యులతో పాటు 3 మంది బ్యాంకర్స్, సిడ్బీ వారు, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, ఏపీఐఐసిసి అయితేనే, మరో ఏపీఎస్ఎఫ్సి అయితేనే, మరో డిఐసి అయితేనే, వారందరూ కూడా చాలా యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి మాకు అన్ని డీటెయిల్డ్గా పవర్ ప్రాజెక్ట్స్తో సహా ప్రజెంట్ చేసి మా ఇక్కడ ఆహ్వానితులందరినీ కూడా ఉత్సాహపరిచే దానికి చాలా చాలా ఆనందం. ఇటువంటి వారితే పరోక్షంగా కూడా మమ్మల్ని మాకు కోఆపరేట్ చేసినటువంటి మా మిత్రులు వెంకట్రావు గారు అయితేనే, లక్ష్మీనారాయణ గారితోనే,
వారి తాలూకు డెడికేషన్ వేరే చెప్పలేం, కానీ వారి యొక్క ప్రోత్సాహం మా ముందరి నుంచి ఉంది, ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. ఇవాళ కూడా వారి ప్రోత్సాహం మాకు ప్రత్యక్షంగా అందరికీ తెలుస్తూనే ఉంది. ఇది అవుట్ రీచ్ ప్రోగ్రామ్. మా ఇన్స్టిట్యూట్ ప్రెస్ చేసేది అవుట్ రీచ్ ప్రోగ్రామ్, అంటే తెలియని వాళ్ళు కూడా తెలియజేయవలసినటువంటి సందర్భమైన ప్రోగ్రాం. దీని యొక్క ముఖ్యోద్దేశం, గవర్నమెంట్ యొక్క ముఖ్యోద్దేశం ఉత్సాహవంతులైన దాని చేతిలో ధనం ఉండి ఏం చేయాలో తెలియని వాళ్ళైతేనే చేతిలో. ఇస్కాన్ మందిర ఆధ్వర్యంలో శ్యామలానగర రామాలయం నుంచి రథయాత్రను ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, సజ్జ గోపీనాథ్ దాస పూజలు నిర్వహించి లాంఛనంగా రథంలో జగన్నాథ రథయాత్ర ప్రారంభించారు. ప్రత్యేకంగా అలంకరించిన రథంలో జగన్నాథ, బలరామ, సుభద్రాదేవి మూర్తులు ముందు భాగంలో శ్రీ ప్రభుపాదుల విగ్రహాన్ని ఉంచి హారతి సమర్పించారు. కోలాటం, వివిధ దేవతామూర్తుల వేషధారణలు, కేరళ వాయిద్యాలు, కర్రబొమ్మలు, హరిదాసులు, డప్పు వాయిద్యాల నడుమ రథయాత్ర సాగింది. ఈ సందర్భంగా ఆయన ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరితో కలిసి మూల విరాట్ స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జగన్నాథ స్వామి రథయాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. కుంభమేళా తర్వాత అత్యంత ప్రాచీన ఉత్సవం ఇస్కాన్ జగన్నాథ రథయాత్ర అని అన్నారు. ప్రతి ఏటా పూరిలో జగన్నాథ స్వామి రథయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుందని, ఇస్కాన్ మందిరంలో కూడా జగన్నాథ స్వామి కొలువై ఇక్కడ కూడా 2004 నుంచి ప్రతి ఏటా రథయాత్ర నిర్వహించడం మన నగరానికి ఎంతో గర్వకారణమన్నారు. సాధారణంగా రథయాత్ర అంటే ఉత్సవమూర్తులను ఊరేగిస్తారని, అయితే జగన్నాథ స్వామి రథయాత్రలో మూల విరాట్ను ఉంచి మందిరానికి రాని వాళ్ల కోసం స్వామివారి స్వయంగా బయటకు వచ్చి దర్శన భాగ్యం కల్పించడమే జగన్నాథ రథయాత్ర ప్రత్యేకత అని అన్నారు. చనిపోయారంట. యమధర్మరాజు వచ్చి ఉపన్యాసం ఇచ్చాయని నరకానికి వెళ్తాడు, బస్ డ్రైవర్ వైకుంఠానికి వెళ్తాడు అన్నాడంట. అంటే ఉపన్యాసం ఇచ్చాయనికి చాలా కోపం వచ్చిందంట. నేను రోజు ఉపన్యాసం ఇస్తాను, నేను నరకానికి వెళ్ళడం ఏంటి, వాడు ఆఫ్టర్ ఆల్ బస్ డ్రైవరు, వాడు వైకుంఠానికి వెళ్ళడం ఏంటి అన్నాడంట. అప్పుడు యమధర్మరాజు చెప్పాడంట, రోజు ఉపన్యాసం ఇచ్చేవాడివి, భగవంతుని గురించి ఒక ముక్క కూడా చెప్పేవాడివి కాదు. నేను అట్ట కాదులేండి, భగవంతుని గురించే చెప్తాను. సో ఒక్క ముక్క కూడా చెప్పేవాడే కాదు, నేను ఇంద్రుని చంద్రుని నీ గొప్పలు చెప్పుకునేవాడివి. ఆ బస్సు డ్రైవర్ చాలా ర్యాష్గా డ్రైవింగ్ చేసేవాడు, టర్నింగ్లో కూడా స్పీడ్ తగ్గేవాడు కాదు. ప్రయాణికులందరూ భయంతో కృష్ణారామ గోవింద అనుకునేవాళ్ళు. కొన్ని వేల మంది ప్రయాణికుల చేత వాడు భగవత్ నామం చేపించాడు, అందుకని వైకుంఠానికి వెళ్తాడు. పిక్కి నాగేంద్ర గారు ఆ కథ ఏదో విన్నట్టున్నారు, అందుకని చెప్పి ఈ యొక్క తంత్రం చెప్పి ముగిచ్చేశారు అనమాట. హరే కృష్ణ. రాజు ప్రత్యేకించి వచ్చి రథం ముందు ఆయన బంగారు చీపురుతోటి చిమ్మడం జరుగుతుంది. దానికేంటి అంటే, జగన్నాథ, నేను ఈ యొక్క ప్రాంతానికి రాజునైనప్పటికీ కూడా నీ ముందు నేను దాసుణ్ణి అని చెప్పి ఆయన ఆ రకంగా ఆ చీపురతోటి చిమ్మి రథయాత్రని ప్రారంభించడం జరుగుతుందన్నమాట. మనకు ప్రభుత్వ పరంగా మేడం గారు, తర్వాత మన వేణుగారు, వీళ్ళు వాసు గారు, వీరు ఈ యొక్క ప్రాతినిధ్యం వహిస్తూ ఆ యొక్క ప్రభుత్వం తరపున ఈ జగన్నాథుని ముందు బంగారు చీపురుతోటి ఆ యొక్క చిమ్మి రథాన్ని ప్రారంభించడం జరుగుతుంది. హరే కృష్ణ. తారక రామారావు గారు చెప్పినటువంటి విషయం, ఆధ్యాత్మికత అనేటువంటి అంశాన్ని ఇంతకంటే అద్భుతంగా నేను ఎవరి దగ్గర వినలేదు అని చెప్పి చెప్పడానికి నాకు ఎటువంటి సంశయం లేదు. కనుక ఎవరైనా సరే నన్ను కనుక ప్రశ్నించినట్లయితే, నీ ఆధ్యాత్మిక గురువు ఎవరు అని ప్రశ్నించినట్లయితే ఖచ్చితంగా అది మా తండ్రి గారు నందమూరి తారక రామారావు గారు అని నేను చెప్తూ ఉంటాను. కనుక అటువంటి ఆధ్యాత్మిక స్థాయికి ఎదగడానికి ఇవాళ ఈ వేదిక మీద ఉన్నటువంటి గురువులందరూ కూడా మనకు ఒక అవకాశం కల్పించారు. కనుక ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మనమందరం చక్కగా రథయాత్రలో పాల్గొంటూ శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్రాదేవి. హైదరాబాద్లో మహా న్యూస్ ఛానల్ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. మీడియా సంస్థపై భౌతిక దాడులకు పాల్పడడం అత్యంత గర్హనీయమైన చర్య అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. మీడియా సంస్థలు ప్రసారం చేసే వార్తలు లేదా కథనాలపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే వాటిని తెలియజేయడానికి నిర్దిష్టమైన ప్రజాస్వామ్యబద్ధమైన పద్ధతులు ఉంటాయని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. ఆ మార్గాలను అనుసరించకుండా అవి నేరుగా కార్యాలయాలపై దాడులకు దిగడం ఏమాత్రం సమంజసం కాదని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తి విరుద్ధమని తెలిపారు. మహా న్యూస్ ఛానల్పై జరిగిన ఈ దాడిని ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. మీడియా గొంతును నొక్కే ఇలాంటి ప్రయత్నాలు సహించరాదని పేర్కొన్నారు. ఈ ఘటనపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. దాడికి బాధ్యులైన వారిని గుర్తించి వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పవన్ కళ్యాణ్ సూచించారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయవాడ నగరంలో మెప్మా డిపార్ట్మెంట్లో పనిచేసే సంస్థ సమాఖ్య రిసోర్స్ పర్సన్స్ కు ట్యాబ్లు పంపిణీ కార్యక్రమం. అన్ని నియోజకవర్గాల్లో మెప్మా డ్వాక్రా బజార్లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపిన ఎంపీ కేశినేని శివనాథ్. విజయవాడ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో సురక్ష 360 కార్యక్రమం. మహిళల రక్షణకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్న హోంమంత్రి. రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీలో భాగస్వాములైన విద్యాశాఖ అధికారులపై చర్యలు తీసుకోండి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన రెవల్యూషనరీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు రవిశంకర్ రెడ్డి. జూలై 9న నిర్వహించే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి. పిలుపునిచ్చిన మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వడ్డే శోభనాద్రిరావు. ఇది ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.